ఇంకా కాంచన అయితే దీపాను కార్తీకు మాట్లాడుకోవడం వింటుంది. అలా వినేసి వచ్చి నాకు తెలుసు మీరు ఏదో చెయ్యబోతున్నారు అనేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి మళ్ళీ ట్రై చేస్తున్నట్టున్నారు, అలా మాత్రం చెయ్యొద్దు అనేసి కాంచన అయితే అంటుంది. అలా అనేసరికి ఇంకా కార్తీక్ అయితే అంటాడు, అమ్మ నీకు అన్నీ తెలుసు కదా, ది జోష్న ఉంది అని అంటే అది ఎలాగా కరెక్ట్ కాదు, అది ఎలాగైనా ఆపాలి అనేసి ట్రై చేస్తుంది అనేసి అంటాడు. అలా అంటే అవును అది ఎలాగ ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ నిందన ఏంటి అంటే నా కోడల మీదో నీ మీదో వేసేస్తుంది. అందుకే ఆ గౌతమ్ గారు కూడా ఎలాగో మంచివాడు కాదు, నేను వెళ్ళి నా పుట్టింటికి వెళ్ళి నేనే చెప్తాను వాళ్ళకి ఆపమనేసి ఈ పెళ్ళి అనేసి అంటుంది. అలా అనేసరికి కార్తీక్ అయితే అంటాడు, ఏమమ్మా నీ మాట వాళ్ళు ఏమైనా వింటారా, అప్పుడు కూడా అలాగే కదా చెప్పావు, కానీ వాళ్ళు ఏమైనా విన్నారా, కానీ ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి నా భార్య మీదే వేశారు నిందని, ఇప్పుడు నేను ఎలాగమ్మా ఊరుకోవాలి, దీనికి నాది రెస్పాన్సిబిలిటీ కాదా, నా భార్యను కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు లేదా అనేసి అంటాడు. అలా అనేసరికి ఇంకా కార్తీక్ అయితే అంటాడు, అమ్మ అది యుద్ధాన్ని దేనికి చేస్తారు అనేసి అంటే శాంతి కోసం అనేసి వాళ్ళ అమ్మ అంటుంది. మరి శాంతి కోసం అయితే రక్తాన్ని ఎందుకమ్మా చిందిస్తారు అని అడుగుతాడు. అడిగేసరికి ఇంకా అటువైపు ఉన్న వాళ్ళు మూర్ఖులే అయితే మనం కత్తితోనే సమాధానం చెప్పాలి కదా అనేసి అంటుంది. అందుకేనమ్మా మరి జోష్న మూర్ఖురాలు కాబట్టే మనం ఇలా చేస్తున్నాము అనేసి కార్తీక్ అయితే అంటాడు. ఇంకా కాంచన వాళ్ళ అక్క కూడా అంటుంది, కార్తీక్ బాబు వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందమ్మా, వీళ్ళు ఎలాగైనా కూడా ఆ దీంట్లో గెలుస్తారు, నువ్వేమీ కూడా కంగారు పడద్దు, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఏంటి అంటే స్వప్నను కాశీ, స్వప్న వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంటే శ్రీధర్ ఏమో వచ్చి అడుగుతాడు, ఏంటి కాశీ మీ నాన్న వచ్చేసారంట కదా అనేసి అంటే అవును మావయ్య, అందుకే మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నామని కాశీ అంటాడు. అయితే ఎక్కడికి వెళ్ళారు మీ నాన్న అని అడుగుతాడు. అడిగితే స్వప్న ఏమో అంటుంది, కాశీకి వెళ్ళారు అని అంటే నేను అడిగింది మీ ఆయన పేరు కాదే ఎక్కడికి వెళ్ళారు అనేసి శ్రీధర్ అంటాడు. అనేసరికి నేను చెప్పింది కూడా మా ఆయన పేరు కాదు, కాశీ అనేది ఊరు, అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారు అనేసి అంటుంది. అనేసరికి ఓహో ఇప్పుడు దేనికి వచ్చారు అనేసి అంటాడు. అనేసరికి ఇంకా శ్రీధర్ వాళ్ళ ఆవిడైతే అంటుంది, అదేంటండి అన్నయ్య గారు కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళేసి వస్తే మీరేంటి అలా మాట్లాడతారు అనేసి అంటే అయితే శ్రీధర్ అంటాడు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేసి అడుగుతాడు. అడిగితే స్వప్న అంటుంది, ఏమి మా కోసం ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేసావా ఏంటా అనేసి అంటే అదేం లేదు, మీరు ఎంత తొందరగా వెళ్ళిపోతే నేను మా ఆవిడ కలిపి లాంగ్ డ్రైవ్కి వెళ్దామనేసి, మీరు వచ్చిన కానించి మేము అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాము అనేసి అంటాడు. అనేసరికి కాశీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతే ఇంకా శ్రీధర్ వాళ్ళ ఆవిడైతే ఇతనికి అసలు ఏమీ కూడా ఇది ఉండదు అనేసి అంటుంది. అనేసరికి ఇంకా ఆయన అదృష్టవంతుడులే, వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడ లేదు కదా, అందుకు ప్రశాంతంగా ఉంటాడు అనేసి అంటాడు శ్రీధరు. అనేసరికి ఇంకా స్వప్నను వాళ్ళ అమ్మ కూడా కోపంగా వెళ్ళిపోతారు అక్కడి నుండి. వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కార్తీక్ అయితే కాశీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కార్తీక్ ఏమో అంటాడు, కాశీ నీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా రెడీగా ఉంచి మీ అక్కింటికి రా అనేసి అంటాడు. అనేసరికి కాశీ అయితే ఎవరింటికి బావా, దీపక్క వాళ్ళ ఇంటికా అంటే కాదు మీ జోష్నక్క వాళ్ళ ఇంటికి అనేసి చెప్తాడు. ఓకే బావా అనేసి కాశీ అయితే పెట్టేస్తాడు. కార్తీక్ ఏమో అనుకుంటాడు, ఇంకా నీ పని మూడిందిలే మరదలా, చిన్న మరదలా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా జోష్నను పారిజాతం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నీ వల్లే గ్రాని ఇదంతా కూడా జరిగింది, ఏమి అక్కడ ఇదైనప్పుడు నువ్వే ఓపెన్ అవ్వచ్చు కదా, ఇంతవరకు వచ్చుండేదే కాదు, చక్కగా ఆ విషయం అనేది తెలిసిపోయి ఉండేది అని అంటే నేనెలా చెప్తానే అనేసి పారు అయితే అంటుంది. ఈలోగా ఏంటి అంటే కాశీ ఏమో జోష్నకి కాల్ చేసి అక్క మీ ఇంటి బయట ఉన్నాను, మీరు వస్తే నేను ఎవిడెన్సెస్ అన్నీ ఇస్తాను అనేసి చెప్తాడు. చెప్పేసరికి ఓకే అయితే ఉండు గ్రానీని పంపిస్తాను అనేసి అంటే లేదక్క మీరే రావచ్చు కదా అని అంటాడు. ఒరే నేను నీకు చెప్పలేనా ఏంటా అనేసి కోపంగా అరిసి గ్రాని నువ్వు వెళితే అనేసి అంటుంది. అలా అనేసరికి ఇంకా కార్తీక్ అయితే
కాశీ పద ఇంకా లోపలికి వెళ్దాం కానీ లోపలికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అనేసి తీసుకొని వెళ్తాడు కాశీకి. ఈలోగా ఏంటి అంటే పారిజాతం అయితే వస్తూ ఉంటుందన్నమాట. అయితే వచ్చేస్తే ఇంకా కాశీ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పారు ఏమో అడుగుతుంది, నువ్వెందుకురా లోపలికి వచ్చావు అనేసి. అయితే అదేంటి అందరికీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అందుకే వచ్చాను అనేసి అంటాడనమాట కాశీ. అలా అనేసరికి అందరికీ తెలియాలే, కాకపోతే నువ్వు రావడం ఇప్పుడు నాకు ఇవ్వడం గట్టా ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి పారు అంటుంది. ఇంకా జోష్న కూడా అలానే అనుకుంటూ ఉంటుంది, వీడేంటి ఏకంగా లోపలికి వచ్చేసాడు అనేసి. అయితే ఇంకా ఆ కవర్ని ఏంటి అంటే కాశీ పారుకి ఇస్తాడనమాట. ఇచ్చేసరికి పారు ఇంకా తీసుకునేసరికి అక్కడికి శివనారాయణ కార్తీక్ కూడా వస్తారు. శివనారాయణ ఏమో అడుగుతాడు, నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి అని అడిగితే కాశీ అంటాడు, లేదు వీళ్ళకి ఒకటి ఇవ్వాలి అందుకనేసే వచ్చాను అనేసి కాశీ చెప్తాడు. చెప్పేసరికి అసలు నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఈలోగా సుమిత్రను దశరథ్ కూడా హాల్లోకి వస్తారు. వచ్చేసరికి ఇంకా కార్తీక్ ఏమో అంటాడు, ఏంటి పారు వెనకాతలేదో దాస్తున్నట్టున్నావు అనేసి అంటాడు. అనేసరికి పారిజాతం ఏమో అంటుంది, ఏం లేదురా అనేసి అంటది. అనేసరికి శివనారాయణ ఏమో అడుగుతాడు, ఏంటది చెప్పు అనేసి. అయితే ఏం లేదండి జస్ట్ కవర్ అంతేని అనేసి అంటది. అనేసరికి ఇంకా జోష్న అయితే ఇప్పుడైనా బయట పెట్టేయాలి అనేసి వచ్చి అంటుంది, ఏంటి గ్రాని ఆ కవరు ఒకసారి ఓపెన్ చెయ్యు అనేసి అంటుంది. అనేసరికి ఇంకా ఏం లేదు ఇందులో ఏం లేదు జస్ట్ కవర్ అంతే అనేసి పారు అంటుంది. అలా అనేసరికి ఇంకా శివనారాయణ అయితే అంటాడు, నువ్వు ఖచ్చితంగా ఆ కవర్ని ఓపెన్ చేయాల్సిందే అనేసి. అలా అనేసరికి ఇంకా పారు అయితే ఆ కవర్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి అంటుంది, ఇందులో ఏం లేదు జస్ట్ కవర్ అంతేనే, ఏం లేదు అని అంటే ఇక్కడ జోష్న ఏమో షాక్ అయిపోతుంది అనమాట. ఏమీ లేకుండా ఉట్టి కవర్ తెచ్చాడేటి, పెన్ డ్రైవ్స్ అన్నీ తెస్తాడు అనుకుంటే ఏమీ లేకుండా వచ్చాడా అనేసి అనుకుంటుంది. అయితే శివనారాయణ ఏమో అడుగుతాడు, ఏది ఆ కవరు నాకు ఇవ్వు నేను చూస్తాను అనేసి. అయితే ఇదిగోండి అనేసి ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా శివనారాయణ ఏమో అంటాడు, ఇందులో ఏదో ఉందే అనేసి అంటుంటే జోష్న ఏమో అనుకుంటుంది, ఓహో పెన్ డ్రైవ్స్ తెమ్మంటే ఈడు ఫొటోస్ తెచ్చినట్టున్నాడు, ఫోన్లే ఏదో ఒకటి అనేసి జోష్న అనుకుంటే శివనారాయణ అయితే దాన్ని బయటకు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూసేసరికి అందరూ కూడా షాక్ అవుతారనమాట. అదేంటి అంటే చెక్. అయితే శివనారాయణ ఏమో అంటాడు, ఇది చెక్కు, ఆయన ఈ చెక్ని ఎందుకు ఇచ్చేశారు అనేసి, ఈ చెక్కు కూడా ఎవరి పేరు మీద ఉందో తెలుసా అనేసి అంటాడు. అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటే ఇది జోష్న పేరు మీద ఉంది 10 lakhs చెక్కు, వీడు ఎందుకు తెచ్చాడు అనేసి అడుగుతూ ఉంటే అందరూ కామ్ అయిపోయి చూస్తూ ఉంటారు. అయితే కాశీ ఏమో అంటాడు, నేను చెప్తానండి ఆ 10 lakhs చెక్కు ఎందుకు తెచ్చానా అన్నది అనేసి అంటూ ఉంటాడు. అయితే జోష్న పారు కూడా షాక్ అయిపోయి, ఏంటి వీడు ఇప్పుడు నిజం చెప్పేస్తాడా ఏంటి, మమ్మల్ని బుక్ చేయడానికే వచ్చినట్టున్నాడు అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే కాశీ ఏమో అంటాడు, నాకు ఈ చెక్ని జోష్నకే ఇచ్చిందండి, ఇప్పుడు అదే చెక్ని వాళ్ళకి ఇచ్చేద్దామనేసి వచ్చాను అని కాశీ అంటాడు. అనేసరికి జోష్న ఎందుకు ఇచ్చింది నీకు అనేసి శివనారాయణ అడుగుతాడు. అడిగేసరికి ఇంకా జోష్న అయితే అమ్మ నా పని అయిపోయింది అనేసి అనుకుంటుంది. అసలు విషయం తెలిసింది అంటే తాత నన్ను చీకొట్టడమే కాదు లాగి పెట్టిస్తాడు కూడా అనేసి అనుకుంటుంది. పారు అయితే అమ్మో నేను ఇప్పుడు దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలో ఏంటో అనేసి అనుకుంటుంది. అయితే జోష్న ఏమో తెలివిగా చేంజ్ చేసేస్తుంది అన్నమాట. అది నేనే ఇచ్చాను తాత వాడికి 10 lakhs చెక్కు, అదే గౌతమ్ వల్ల ఇంటి దగ్గర ఏవో ఫ్లాట్స్ వేస్తున్నారంట, దానికి 10 lakhs డౌన్ పేమెంట్ వెంటనే పే చేయాలి అనేసి కాశీ ఏమో గ్రానీతో అంటూ ఉంటే నేనే పోన్లే కదా పాపం అనేసి హెల్ప్ చేద్దాం అనుకున్నాను అనేసి జోష్న అంటుంది. అలా అనేసరికి ఇంకా నా మరదల బాగా చేంజ్ చేసావు అనేసి కార్తీక్ అనుకుంటాడు. అయితే ఇంకా శివనారాయణ అంటాడు, నువ్వు హెల్ప్ చేయాలి
చేయాలి అనుకున్నా ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయకు, అయినా నువ్వు హెల్ప్ చేయాలి అనుకుంటే మాకు చెప్పి చెయ్యాలి, నీ మటుకు నువ్వు ఎలా చేసేస్తావు అనేసి అంటాడు. అంటే ఇంకా అదేం లేదు తాత, పోన్లే పాపం అనేసి చేశాను అనేసి అంటుంది జోష్న. అనేసరికి ఇంకా శివనారాయణ అయితే అంటాడు, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, అయినా ఇటువంటి వాళ్ళకి చేయడం కూడా తప్పే, మనం ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు ఏదైనా అందామా అనేసి వీళ్ళు చూస్తారు, అటువంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి అనేసి శివనారాయణ అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా దశరథ్ అయితే అంటాడు, నువ్వు ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు నాన్నతో చెప్పకపోవచ్చు, అట్లీస్ట్ నాకైనా చెప్పాలి కదా జోష్న, ఇక మీదట అలా చెయ్యొద్దు అనేసి దశరథ్ కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా సుమిత్ర ఏమో అంటుంది, నాకు అంతా తెలుసు అత్తయ్య గారు, మీరే మీ మనవడికి 10 lakhs ఇమ్మనేసి జోష్నకు చెప్పుంటారు, కానీ ఏంటి అంటే ఇప్పుడు అంతా వచ్చే కూతురు మీద పడ్డారు, నాకు తెలిసి మీరే చెప్పుంటారు, కానీ ఇప్పుడు ఏంటి అంటే అందరూ కూడా నా కూతుర్ని తిడుతున్నారు అనేసి సుమిత్ర అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి కార్తీక్ ఏమో అనుకుంటాడు, ఆహా ఎంత బాగా ఇచ్చేశారో, ఉండండి ఈ విషయం అర్జెంటుగా నా బంగారానికి చెప్పాలి అనేసి కార్తీక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంకా జోష్న అయితే పారుకు తిడుతుంది, ఏంటి గ్రాని ఆడు మనకి బాగా ఇచ్చేశాడు, మనకి మోసం చేశాడు, ఆ కాశీగాడు పని చెప్తానుండు అనేసి వెళ్ళిపోతుంది. అయితే ఇంకా పారు కూడా, అమ్మ ఇంకా బతికిపోయాను, లేకపోతే ఆ ముసలోడు నన్ను కాల్చేసి ఉండేవాడు అనేసి పారు అయితే అనుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.